నాకు కూడా తెలియదు అంటే తెలియకుండా పెరిగినంటే మాకు తెలిసింది మార్క్స్ లెనిన్ ఎంగిల్స్. చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టులుగా సమాజంలో పనిచేస్తున్నా, దాంతో సమాంతరమైనటువంటి సామాజిక మార్పు పాత్ర పోషించినటువంటి తాత్వికవేత్తలు, ఉద్యమకారులు ఇప్పుడు బ్యానర్ మీద రాశారు, భారతదేశంలో మొదటి సామాజిక విప్లవకారులు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. బాబాసాహెబ్ అంబేద్కరే జ్యోతిబా పూలే నా గురువు అంటాడు, కబీర్తో పాటు పూలే కూడా నాకు ఆదర్శం అంటాడు. అంటే అంబేద్కర్ ఆదర్శంగా పెట్టుకున్నటువంటి ఒక అత్యంత మహనీయుడు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే యొక్క దంపతులు. ఎందుకు? ఇంతకుముందు ఎవరో చెప్పారు, సరస్వతి మాతను మేడం గారు చెప్పారు, చాలా గొప్ప ఉపన్యాసం. ఆ సిస్టర్ చెప్తా అంటే చాలాసేపు వినబుద్ధి అయింది. రాజస్థాన్లో 4 ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, ఎవరిని పెట్టలేదని సరస్వతి మాతను. మనువాదులు దళితులతో పాటు, శూద్రులతో పాటు స్త్రీలకు కూడా విద్య వద్దన్నారు. సరస్వతి స్త్రీ అనే కదా మీరు కొలిచేది. సరస్వతి ఏమో దేవత, స్త్రీకేమో విద్య వద్దు. అంటే మనువాదుల ద్వంద్వనీతి, స్త్రీని వాళ్ళు చూసేటువంటి భావం ఇవాళ ఎందుకు ఇది ఆదర్శంగా ముందుకు తీసుకొస్తున్నారు? అందుకోసం స్త్రీకి విద్య లేని సమయం ఎలా శూద్రులకు, దళితులకే కాదు, అగ్రకులాల్లో ఉన్న మహిళలు కూడా చదువుకోవడానికి వీల్లేదు. అంటే స్త్రీల పట్ల వివక్షతో కూడినటువంటి సమాజం అది. ఆ సమాజంలో 9 ఏళ్ళు ఈమెకు, 12 ఏళ్ళు ఆయనకు పెళ్లి చేశారు. కానీ సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక తపన. దేని ద్వారా మార్చాలి అంటే చదువు ద్వారా. చదువు ద్వారా సమాజాన్ని మార్చగలుగుతాం. స్త్రీ విద్యకు స్ఫూర్తి ఏంటిది అని చెప్పింది, స్త్రీ చదువుకుంటే కుటుంబం ఆదర్శంగా నిలబడుతుంది. పిల్లలు, ఇల్లు, డిసిప్లిన్. భర్త ఎంత మేధావైనా, ఎంత గొప్పోడైనా, ఆయన ఎన్ని పైసలు సంపాదించినా ఇంట్లో పిల్లలకు విద్య అందించలేనటువంటి స్థితి ఉంటుంది. అందుకే స్త్రీ చదువుకుంటేనే పిల్లలకు విద్య వస్తుంది, ఇంట్లో క్రమశిక్షణ వస్తుంది. అందుకే స్త్రీ విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి బహుజనులకు విద్య కావాలి, దళితులకు విద్య కావాలి, శూద్ర కులాలకు విద్య కావాలి, అంతకంటే ముందు స్త్రీలకు విద్య కావాలని చెప్పి ప్రేరణ పొందినటువంటి మొట్టమొదటి విప్లవకారుడు. దీన్ని గుర్తించినోడు, గమనించినోడు. అందుకే స్త్రీ విద్య యొక్క ప్రాధాన్యతను చదువుకున్నటువంటి మహిళలు లేనటువంటి సమాజం లోపల తన భార్యనే విద్యావంతురాలుగా మార్చి తనే చదువు చెప్పి ఆమె ద్వారా ఇతర స్త్రీలకు విద్యను బోధించడం. దాంట్లో హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆనాటి సామాజిక కండిషన్స్కు భయపడి ఎవరు స్కూల్ పెట్టుకోవడానికి ఇల్లు కూడా ఇవ్వకపోతే ఒక మైనార్టీ మిత్రుడి యొక్క తోడ్పాటుతోని ఒక ముస్లిం మిత్రుడి ఇంట్లో స్కూల్ పెట్టి ఆ స్కూల్ సాగిస్తూ ఉంటే చాలామంది చెప్పారు, శివరాజు చెప్పాడు ఒక చిన్న ఘటన. మాత అంటే సావిత్రిబాయి భర్తతోని, నువ్వేమో స్త్రీల విద్య అని చెప్పి దళిత పిల్లలకు విద్య చెప్పాలని నన్ను బడికి పొమ్మన్నావు, నేను పోతా అంటే వాళ్ళు పెండతోని రాళ్లతోని అవమానపరుస్తున్నారు, కొడతా ఉన్నారు, నా చీరంతా పెండమయం అయిపోతా ఉంది, నేను ఎట్లా ఈ వాసనతోని పిల్లలకు విద్య చెప్పేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి అది కూడా చెప్తాడు. మీరు శ్రామిక కులాల నుంచి, ఉత్పత్తి కులాల నుంచి, వెలిబడ్డ కులాల నుంచి, దళితుల నుంచి ఉపాధ్యాయులను శిక్షణ ఇచ్చి వాళ్ళను బోధకులకు పెట్టండి. ఎందుకంటే ఆధిపత్య కులాలు అప్పటి సమాజ కండిషన్. ఇప్పుడు కాదు సుమా, ఇప్పుడు నన్ను ఏమన్నా రాయేశారు ఎవరన్నా బాపనోళ్ళకి ఇట్లుంటే, ఆనాడున్న కండిషన్ అది. వీళ్ళ నుంచి నువ్వు ఉపాధ్యాయులను చేస్తేనే సంపూర్ణంగా వాళ్ళకు విద్య అందుద్ది, లేకపోతే వివక్షే వాళ్లకు విద్యలో భాగవైద్ది అంటాడు. అంటే ఆయన చూడండి ఎందుకు ఉత్పత్తి కులాలను అన్నాడు. కార్ల్ మార్క్స్ శ్రీశైలం అన్న చెప్పిండు. ఒక మాట చెప్పి ముగిస్తా. శ్రమను గౌరవించేటువంటి సంస్కృతి ఇలా మనం చూస్తాం. శ్రమను అగౌరవపరిచేటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఓరు పనివడా, ఓరు కూలోడా, వసే పని చేసేటోళ్ళను తేలిగ్గా చూసేటువంటి సమాజం. కానీ ఆ శ్రమ నుంచి
వస్తువులు పంట ఉత్పత్తి అయితే అదే ఈ సమాజానికి జీవం పోస్తుంది, ఈ సమాజం బతుకుతుందంటే శ్రమతోనే. కానీ ఆ శ్రమను గౌరవించే సంస్కృతి స్త్రీ విద్య మాత్రమే కాదు. ఇప్పుడు ఇంతమంది చెప్పారు, ఆయన చాలా పెద్ద పెద్ద మొట్టమొదటి మహిళా సేవా మండల్ సావిత్రిబాయి పూలే 1852లోనే ఏర్పాటు చేసింది మహిళా సంఘాన్ని. వాళ్ళు ఏది చేసినా ఇలా ఇంతకుముందు చెప్పారు కదా, బ్రాహ్మణ వితంతువులు మన శూద్ర కులాల్లో భర్త చచ్చిపోతే భార్య ఇంకో అతన్ని మహిళ ఇంకో పెళ్లి చేసుకునే సాంప్రదాయం కొంత ఉంది ఆనాడు, ఇంత లేకున్నా. కానీ లేనిది ఖచ్చితంగా ఎక్కడ అంటే అది బ్రాహ్మణులనే. కాబట్టి ఆ బ్రాహ్మణ విధవలకు ఆశ్రయం ఇచ్చి గర్భిణులకు సంతానానికి సంబంధించినటువంటి సౌకర్యాలు హాస్టళ్లు పెట్టి ఆ పిల్లలను పోషించేటువంటి, చూడండి, ఆధిపత్య కులాల యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోయిన బ్రాహ్మణ విధవ స్త్రీలకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న అక్కన పెట్టుకున్నటువంటి ఒక గొప్ప మహానుభావులు జ్యోతిబా పూలే. అందుకని ఆయన ఆదర్శం ఆ రకంగా ఈ సమాజంలో ఆయన పాత్ర, ఆయన భార్య, ఆయన ఇద్దరు కలిసి చేసినటువంటి కృషి. అందుకే ఆ మహానుభావులు ఎందుకు వీళ్ళు కనపడలేదు మనకంటే వీళ్ళు కనపడొద్దనే కుట్ర జరిగింది.